అమెరికా యుద్ధం మధ్యలో సౌదీ కూడా ఎంట్రీ ఇచ్చేసిందట. ఇది జరిగి కూడా నెల రోజులు దాటిపోయింది. అయితే ఇప్పుడు ఈ విషయం లీక్ కావడం ప్రపంచ దేశాలకు సర్ప్రైజ్ ఇస్తోంది. తమను అనవసరంగా టార్గెట్ చేసినందుకు వళ్ళు మండిపోయిన సౌదీ ఇరాన్పై మార్చి నెలాఖరులో దాడి చేసిందట. అంతేకాదు ఇంకోసారి మా జోలికి వస్తే సిచ్యువేషన్ ఇలానే ఉంటుందంటూ ఫోన్ చేసి మరీ చెప్పేసిందట. దీంతో ఇన్ని రోజులు తన సెక్యూరిటీ కోసం అమెరికాపైనే సౌదీ ఆధారపడిందనేది వట్టిదే అని తేలిపోయింది. ఓవైపు శాంతిని కోరుతూనే శత్రువును దెబ్బకొట్టడంలో సౌదీ చూపిన తెగువ గల్ఫ్ రాజకీయాలను మలుపు తిప్పినట్లయింది. మిడిల్ ఈస్ట్ లో కోవర్ట్ వార్స్, సైలెంట్ గా ఇరాన్ పై దెబ్బేసిన సౌదీ సర్జికల్ స్ట్రైక్స్ తో సీన్ మారిపోతుందా? ఇరాన్ టార్గెట్స్ మారిపోతాయా? ఇవే డౌట్స్ ఇప్పుడు తాజాగా తెరపైకి వస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు ఎంత భయంకరంగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ట్రంప్ సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేసే వరకు అమెరికా, ఇజ్రాయెల్ మాత్రమే ఇరాన్తో నేరుగా తలపడుతున్నాయని అనుకున్నారు. కానీ అసలు కథ ఇంకా ఉందంటున్నారు. ఇరాన్ గడ్డపైకి సౌదీ అరేబియా తన యుద్ధ విమానాలను పంపి రహస్యంగా దాడులు చేసిందనే షాకింగ్ న్యూస్ ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఇది కేవలం ఒక సరిహద్దు ఘర్షణ కాదు. దశాబ్దాలుగా రక్షణ కోసం అమెరికాపై ఆధారపడ్డ సౌదీ ఇప్పుడు తన సొంత కండబలాన్ని నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. రాయిటర్స్ బయటపెట్టిన ఈ వివరాలు చూస్తుంటే పశ్చిమాసియాలో మునుపెన్నడూ లేని విధంగా యుద్ధ సమీకరణాలు మారిపోయాయని స్పష్టమవుతోంది. మార్చి నెలాఖరులో సౌదీ వాయుసేన ఈ రహస్య దాడులను నిర్వహించినట్లు సమాచారం. సౌదీ అరేబియాపై జరిగిన దాడులకు ప్రతిగా చేసిన టిట్ ఫర్ టాట్ గా విశ్లేషకులు ఈ పరిణామాన్ని చెప్తున్నారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్పై యుద్ధం ప్రకటించినప్పటి నుండి ఇరాన్ తన క్షిపణులను సౌదీ వైపు మళ్లించింది. దాదాపు 430కి పైగా డ్రోన్లు, మిజైళ్లతో సౌదీలోని ఆయిల్ రిఫైనరీలే లక్ష్యంగా ఇరాన్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో పౌరులు చనిపోవడమే కాకుండా అమెరికా సైనిక స్థావరాలకు కూడా నష్టం వాటిల్లింది. దీంతో ఇక ఊరుకుంటే లాభం లేదని భావించిన రియాద్ నేరుగా ఇరాన్ భూభాగంపైనే బాంబుల వర్షం కురిపించిందనుకోవాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఒకటుంది. ఈ దాడులు చేసిన తర్వాత సౌదీ సైలెంట్ గా కూర్చోలేదు. ఇంకా హైలైట్ ఏమిటంటే దాడులు చేసిన తర్వాత ఇరాన్కి డైరెక్ట్ గా కాల్ చేసి ఈ దాడులు చేసింది తామే అని చెప్పిందట. మాపై దాడులు ఆపకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయంటూ వార్నింగ్ ఇవ్వడంతోనే ఇరాన్ వెనక్కి తగ్గింది అంటున్నారు. మార్చి చివరి వారంలో సౌదీపై వారానికి 105 దాడులు జరిగితే ఏప్రిల్ మొదటి వారానికి ఆ సంఖ్య 25కి పడిపోయింది. అంటే సౌదీ వాడిన బుల్లెట్ భాష ఇరాన్కు సరిగ్గా అర్థమైందన్నమాట. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవి ఎంతవరకు నిలబడతాయనేది అనుమానమే. ఇరాన్ పెట్టిన 14 షరతుల ప్రతిపాదనను ట్రంప్ తోసిపుచ్చారు. శాంతి చర్చలు ఒకవైపు సాగుతున్నా లోపల మాత్రం యుద్ధ జ్వాలలు ఆరలేదు. సౌదీ చేసిన ఈ సర్జికల్ స్ట్రైక్స్ గల్ఫ్ దేశాల భద్రతా విధానంలో ఒక పెద్ద మలుపు. రక్షణ కోసం ఇతరులపై ఆధారపడడం కంటే శత్రువులకు డైరెక్ట్ అటాక్ ఇవ్వడమే కరెక్ట్ అని సౌదీ డిసైడ్ అయినట్లు ఇప్పుడు అర్థమవుతుంది.